ఉంది. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై విన్న దానికి వాళ్ళు విశ్వాసం జోడించలేదంట. అందువల్ల వారికి వాక్యము ఏమైపోయిందంట? ఏమైతే విన్నామో ఆ విన్న దాని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఏమైతే వింటున్నామో, ఏమైతే దేవుడు మన దృష్టికి తీసుకొస్తున్నాడో ఆ తీసుకొచ్చిన వాటిని మనము తీసుకొచ్చిన సంగతులకి మనం విధేయులమై ఉండాలి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో అక్కడ అవిధేయత ఉంటుంది. అదవుతుందా? కాబట్టి మన యొక్క ఇశ్రాయేల్ ప్రజలు విశ్రాంతిలోకి ప్రవేశింపలేకపోయారంట. దేవుడిచ్చే శ్రేష్టమైన విశ్రాంతిలోకి ప్రవేశింపలేకపోయారు. ఎందుకని ప్రవేశింపలేకపోయారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:18 చదవండి. తన విశ్రాంతిలో ప్రవేశింపలని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చి. చెప్పండి, ఎవరు కూర్చంట? ఎవరైతే వాక్యానికి అవిధేయత చూపారో వాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించలేదట. ఎవరైతే వాక్యానికి అవిశ్వాసం చూపారో వాళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేదు. 19 కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. కాబట్టి మనం కూడా రెస్ట్ ఇన్ పీస్ లోకి మనం వెళ్ళాలంటే రిప్ అని పెడుతున్నారు కదా చనిపోయినప్పుడు. చెప్పండి, ఏం పెడుతున్నారు? రిప్ అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. ఆ దేవుడిచ్చే ఆ గొప్ప రెస్ట్ లోకి, ఆ గొప్ప సమాధానంలోకి, ఆ గొప్ప విశ్రాంతిలోకి మనము కూడా ప్రవేశించాలంటే వాళ్ళు ఎందుకు ప్రవేశింపలేకపోయారో చెప్తూ మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళ అవిధేయతను బట్టి, దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపడాన్ని బట్టి వాళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంట. అంత మాత్రమే కాదు, వాళ్ళ దేవుని యొక్క వాక్యానికి విశ్వాసం జోడించుక అవిశ్వాసాన్ని చూపి, చెప్పండి, విశ్రాంతిలోకి ఏం చేయలేదు వాళ్ళు. అందుకే 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడమును వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. ఒకవేళ మనం కూడా ఎక్కడ తప్పిపోతున్నామో, విన్న వాక్యానికి విధేయత చూపకుండా, విన్న వాక్యం పట్ల విశ్వాసం చూపకుండా ఎక్కడో తప్పిపోతున్నామేమో అని భయం కలిగి ఉంటాం. అమ్మా